నమస్తే. దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి హడావిడి అయితే మొదలైంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇంకా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా డబుల్ డిజిట్ ఎంపీలను గెలవాలని చూస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ గత కాలంలో వచ్చినటువంటి ఓటమిని ఇప్పుడు దాటుకొని ముందుకు పోవాలని చూస్తుంది. ఇక బీజేపీ మాత్రం హ్యాట్రిక్ ప్రధానిగా మోదీని చూడాలనే ఉద్దేశంతో హ్యాట్రిక్గా అక్కడ ఢిల్లీలో అస్థినాను కైవసం చేసుకోవాలనేటువంటి తపనలో మాత్రం ఉంది. మనతో పాటుగా నల్గొండ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి ఉన్నారు. సార్ నమస్తే. మీరు పార్టీలోకి వచ్చారు, మొత్తానికి టికెట్ అయితే వచ్చింది. ఎట్లా ఉంది అసలు బీజేపీ వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? నల్గొండ జిల్లా ప్రజలు, నల్గొండ ఎంపీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నల్గొండ అభివృద్ధి ఇచ్చిన అధ్యక్షులు నడ్డా గారికి, మోడీ గారికి, అమిత్ షా గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. దాంతోపాటు నాకు అభ్యర్థిత్వం నేను వేరే దానికి వచ్చిన అభ్యర్థిత్వం ఇయ్యగానే పార్టీనే మెయిన్ అనుకొని నన్ను అందరూ స్వాగతం పలికిన మా నల్గొండ బీజేపీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి ఏంటంటే మీరు అడిగింది అంటే ఎట్లా మీరు వచ్చారు కదా ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది. బీజేపీలో నేను వచ్చినాక ఈ వారం 10 రోజుల్లో చూసింది పార్టీ ముఖ్యం మనకి, వ్యక్తి ముఖ్యం కాదనేది చాలా మంచిగా కింద నుంచి కూడా ఉన్నది. ఎందుకంటే ఈరోజు మోడీ గారి వేవ్ నడుస్తూ ఉంది. ఇంతవరకు ప్రపంచంలో నాకు తెలిసి 3వసారి ఎప్పుడైనా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, కానీ ప్రో మోడీ అనేది ఇంత పెద్ద ఎత్తున ఈ దేశ చరిత్రలో ఒక లీడర్కి ఇంత పాజిటివ్ ఉండటం నాకు తెలిసి మోడీ గారికి ఉన్నంత ఎవరికి లేదు. ఈరోజు ఏ మారుమూల పోయినా ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరు కూడా నల్గొండ దానికి నిమిత్తమేం కాదు, నల్లగొండలో కూడా ఈరోజు ఎక్కడికి పోయినా కానీ మోడీ గారు అంటా ఉన్నారు, మోడీ చేయబట్టే రామాలయం కట్టినమంటా ఉన్నారు, మోడీ చేయబట్టే 370 ఆర్టికల్ అంటా ఉన్నారు, మోడీ చేయబట్టి ఇప్పటిదాకా కనపడని పథకాలని హైవేలు వేసిన మోడీ అంటా ఉన్నారు. అందుకని ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో రేపు నల్లగొండ మీద కూడా కాషాయ జెండా ఎగరేయబోతా ఉన్నాం. ఏదైతే బీజేపీకి 400 సీట్లు అంటున్నామో 400లో నల్లగొండ ఉండబోతా ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ గెలవాలనేటువంటి తపత్వం కనబడతా ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా గెలవాలని చూస్తున్నారు. ఆల్రెడీ కంచెల కృష్ణారెడ్డిని తీసుకోవడం జరిగింది. ఇక్కడ జానారెడ్డి తనయుని కూడా ఇక్కడ తీసుకున్నటువంటి సందర్భం. మొత్తానికి ఆ అబ్జర్వేషన్ చూస్తే శానంపూడి సైదిరెడ్డికి ఎక్కువ మార్కులు దేనికి వేయొచ్చు అంటారు వాళ్ళతో పోలిస్తే? ఇప్పుడు ఒకటి, నేను దేశాలు తిరిగి వచ్చినోడిని, యునైటెడ్ నేషన్స్లో పనిచేసినోడిని, వీడికి వచ్చినాక ఎమ్మెల్యేగా పనిచేసినోడిని. నేను ఎమ్మెల్యేగా హుజూర్నగర్లో పనిచేసినప్పుడు నేను ఎంత పనిచేసినా అని ప్రజలందరికీ తెలుసు. ఏ ఒక్కరిని ఇంక్లూడింగ్ కాంగ్రెస్ వాళ్ళని అడిగినా సైదిరెడ్డి ఎట్ట పనిచేసినట్టు చెప్తారు. నాకు ప్రూవెన్ రికార్డు ఉంది. దాంతోపాటు నేనేదో ఒక వారసత్వ రాజకీయాలతోటో లేకపోతే ఎవరో చెప్తే తీసుకొని వచ్చినోడిని, టికెట్ తీసుకొని వచ్చినోడిని కాదు. నా స్వతహాగా ఒక మీరు చెప్పేటువంటి మాట ఇక్కడ జయవీరు, రఘువీరు ఇద్దరు కూడా, అంటే అక్కడ ఆయన సాగర్కి ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఇక్కడ రఘువీరు వచ్చినటువంటి అతను జానారెడ్డి తనేడుగా వస్తున్నారు, నాకు ఎలాంటి వారసత్వ రాజకీయ ప్రాబల్యం లేదు అనేటువంటి మాట చెప్తున్నారా? అంటే ఒక రఘువీరు గురించి కాదు అనేది నేను. ఈరోజు దేశమే కాంగ్రెస్ అంటేనే వారసత్వ రాజకీయం. ఇలా గాంధీలు అయితేంది, నెహ్రూలు అయితేంది, మొత్తం ఒక వారసత్వం. ఇకపోతే మా జిల్లాకు వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భార్య, రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, జానారెడ్డి గారు కొడుకులు ఇద్దరు, ఇప్పుడు మళ్ళీ భూపాలరెడ్డి గారు వాళ్ళ అన్న. అంటే ఎంతసేపటికి ఒక కుటుంబాల పరంగానే కానీ ప్రజలకి ఏం కావాలా, నిజంగా ప్రజలకు మనం ఏం చేయాలని తెలియదు. ఈరోజు నేను మంచి అధ్యయనం చేసినోడిని, జనాల మధ్యలో ఉన్నోడిని, ప్రతి ఒక్క సమస్యని ఎట్లా సాల్వ్ చేయాలని చూసినోడిని, 4-5 ఏళ్లలో ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండేటోడిని. ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తేటోడిని, నా వాళ్ళు అనుకుంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోగలిగేటోడిని. ఈరోజు బీజేపీలో యూత్ కూడా సైదిరెడ్డి వచ్చిండంటే మన కోసం ఉంటాడు, యూత్ కోసమే రాజకీయాల్లోకి వచ్చిండు, యువత ఎంపవర్మెంట్ కోసమే రాజకీయాల్లోకి వచ్చిండు. ఎందుకంటే నేను చేసిన కార్యక్రమాలు ఏదైతే ఇంతకుముందు అంకిరెడ్డి ఫౌండేషన్ ద్వారా కానీ, సయ్యూత్ ద్వారా కానీ నేను యూత్కి దగ్గరైంది, యూత్ కోసం. అయితే నేను అప్పుడు ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీలో ఉన్నప్పుడు మనం సొంతంగా కొన్ని చేయలేం, మనం ఏదన్నా ఉన్న ఆ పార్టీ పరిధిలోనే పనిచేయాల్సి వస్తుంది. కానీ ఈరోజు మంచిగా మన రెక్కలు దొడిగినట్టుంది. దేశంలో ఎన్నో పథకాలు అమలవుతా ఉన్నాయి. ఈరోజు యూత్ ఎంపవర్మెంట్ కోసం కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కానీ ఈరోజు ప్రతి ఒక్కరిని ఏదో ఫ్రీలు ఇచ్చి జనాల్ని పడుకోబెట్టాలనే వ్యవస్థ కాదు. ఎంతవరకు ఉంటే ఈరోజు వీధి వ్యాపారస్తులకి లోన్లు ఇవ్వటం గురించి కానీ, దాంతోపాటు విశ్వకర్మ లోన్లు ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళకి లోన్లు ఇప్పించడం కానీ, ముద్రా లోన్స్ కానీ, ఈరోజు ఎన్నో పథకాలు ఈరోజు మనం దగ్గరికి తీసుకుపోవచ్చు, చేయొచ్చు. దాంతోపాటు స్వచ్ఛ భారత్, ఎన్నో కార్యక్రమాలు ఇవ్వడం మోడీ గారి వల్ల ఈ దేశంలో ఒక మార్పు.
ఆ మార్పు వలనే ఈరోజు మోడీ గారికి ఇంత పేరు వచ్చింది. దాంతోపాటు 24 సంవత్సరాలు ఒక్కరోజు హాలిడే తీసుకోకుండా దేశం కోసం జీవితాన్ని అంకితం చేసి మోడీ పరివారాన్ని మొత్తం 140 కోట్లు నా పరివారాన్ని నా ఫ్యామిలీ అని చూసుకున్న మోడీ గారు లాంటి నాయకుడి కింద మీరు ఒక పెద్ద మొండి ధైర్యం చేస్తున్నట్టు కనిపించట్లేదు. ఎందుకంటే మీ నల్గొండ నియోజకవర్గ పరిధిలో ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా మీకు లేరు ప్రస్తుతానికి చూసుకుంటే. మొన్న వచ్చినటువంటి ఎలక్షన్స్లో కూడా చాలా తక్కువ ఓట్లటువంటి పరిస్థితి. ఇప్పుడు మొత్తం క్లీన్ షీప్లో కనబడుతున్నటువంటిది ఒక సూర్యాపేట మినహాయించి మిగిలినటువంటి దానిలో క్లీన్ షీప్లో కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అక్కడ ఖచ్చితంగా ఒక పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కనబడతా ఉన్నారు, ఒక పక్క ఉత్తమ్ పద్మావరెడ్డి కనబడతా ఉన్నారు, మరొక పక్క వెంకటరెడ్డి కనబడతా ఉన్నారు, జానారెడ్డి కనబడతా ఉన్నారు. ఇట్లా వీళ్ళ మధ్యలో సానంపూడి సైదిరెడ్డికి ఓట్లు పడాలంటే ఎలా ముందుకు పోవచ్చు? ఇప్పుడు మనం గత చరిత్ర తీసుకుంటే ఒకప్పుడు 7 సీట్లలో 6 సీట్లు బీఆర్ఎస్ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీకి గెలిచిండు. ఆదిలాబాద్లో ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ లేకపోయినా ఎంపీగా గెలిచిండ్రు. 2 సీట్లు ఉన్న బీజేపీ 70 అయింది, 70 నుంచి 300 అయింది. అంటే మోడీ గారి గాలి హవా ఎట్లా నడుస్తుందో తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఈరోజు ప్రజల మధ్య ఉన్న ప్రధానమంత్రి, ఇంతకుముందు ప్రధానమంత్రి అంటే టీవీలో చూసేది, కానీ ఈరోజు ఒక్క నెలలోనే 5 సార్లు ఒక రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రిని చూడలే, ఈ రాష్ట్రానికి ఇంత విలువిచ్చిన ప్రధానమంత్రిని చూడలే. దాంతోపాటు ఇక నా విషయానికి వస్తే మొండి ధైర్యం ఏముంది, ఈరోజు ఎంతో గొప్పగా ఫీల్ అవుతా ఉన్నా. ఈ 15 రోజుల ఎక్స్పీరియన్స్లో ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారి కింద పనిచేస్తూ ఉన్నాం, మోడీ గారికి ఒక రిప్రజెంటేటివ్గా పనిచేస్తూ ఉన్నాం. దానికోసం ఎంత దూరమైనా పోదాం. ఎందుకంటే ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు కదలరా ముందుకనేది ఉండే కదా, ఖచ్చితంగా ఇలా కదులుతూ ఉన్నాం. నాకంటే ముందు 30-40 ఏళ్ళ నుంచి బీజేపీకి సేవ చేసే సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. అందరూ కూడా ఈరోజు నిన్న మా కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక ఓపెన్ మైండ్స్తో పనిచేయడానికి, బీజేపీని ప్రతి వీధికి గల్లికి తీసుకుపోవడానికి ఈరోజు నాయకత్వం సిద్ధంగా ఉంది. యువత అయితే ఇక మీకు తెలుసు, ఒక్క బీజేపీలో ఒక్కడున్నాడంటే 100 మందికి సమానం. మేము అప్పుడే అనుకునేది ఒక్కడుంటే చల్లనైనా బీజేపీకి 100 మందికి సమానం అని. ఇవాళ అట్లాంటి పార్టీలోకి నేను రావటం, వాళ్ళతో పాటు కలిసి పనిచేయటం, నన్ను వాళ్ళు ఆహ్వానించటం, వాళ్ళు ఒకళ్ళుగా చూడటం చాలా గొప్పగా అనుకుంటా ఉన్నా. దాంతోపాటు చేరిన ఒక్క రోజులోనే 10 రోజుల్లోనే నేను మోడీ గారితో స్టేజ్ పంచుకోవటం, మోడీ గారిని కలవటం, మోడీ గారి దగ్గర ఉండటం, మోడీ గారితో మాట్లాడటం, ఇంకా జీవితానికి ఇంతకంటే ఎక్కువైంది. ఖచ్చితంగా మనం ఈ బీజేపీకి అంకితం చేద్దాం. బీజేపీ నెక్స్ట్ ఇంకా 30-40 ఏళ్ళు ఈ దేశంలో బీజేపీ చుట్టే రాజకీయాలు ఉంటాయి. బీజేపీ ఉంటేనే భవిష్యత్తు అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఆ భవిష్యత్తు కోసమే రేపు కమలం గుర్తు కోటైపోతాం. మీరు గతంలో బీఆర్ఎస్లో పనిచేశారు, ఎమ్మెల్యే కూడా గెలిచినటువంటి సందర్భం ఉంది, మొన్న తుర్కిలో ఓడిపోయినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు చాలా టచ్లు అయితే కనబడుతూ ఉంటాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంటాయి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా టచ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. బీజేపీ పార్టీలోకి వారిని ఏమన్నా తీసుకొచ్చేటువంటి ఆలోచనలు సానంపూడి సైదిరెడ్డి చేస్తున్నాడా? అంటే ఈరోజు ప్రతి నాయకుడు సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నారు. రేపు భవిష్యత్తు బీజేపీదే, ఇక్కడ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా. ఇక దేశంలో అంటే మర్చిపోయారు, ఇక వేరే పార్టీ పోటీయే లేదు. 400 సీట్లు వస్తాయి, సీట్ల మీద లెక్కలే కానీ రేపు ప్రధానమంత్రి మోడీ అవుతాడా కాదనే లెక్కలు లేవు. అందుకని ఈరోజు ఆ ఉద్దేశంతో, దాంతోపాటు దేశ సేవ చేస్తున్న వాళ్ళకి, ఒక ఫ్రీగా చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి పార్టీ అనే విషయం అందరు లీడర్లకు అర్థమవుతూ ఉంది. అందరు కూడా మాట్లాడేటోళ్ళు, అందరు చేసేటోళ్ళు ఖచ్చితంగా రేపు బీజేపీ వైపు ఉంటేనే మంచిది. అట్లనే కొత్తగా లీడర్షిప్ ఎదగాలనుకునేటోళ్ళు, ఇవాళ యూత్ కూడా రేపు ఖచ్చితంగా మేము ఎదగాలంటే, ఎందుకంటే నేను హుజూర్ నగర్లో పోటీ చేయకముందు ఒక్క సర్పంచ్ లేడు, ఒక్క ఎంపీటీసీ లేడు. కానీ నేను పోయినాక 100 మంది సర్పంచ్లు అయినరు, ఎంపీటీసీలు అయినరు, యూత్ రాజకీయాల్లోకి వచ్చిండ్రు, యువత అన్ని రకాలుగా పెరిగినరు. ఇవాళ అట్లా బిల్డ్ చేసుకుంటూ వస్తాం, కొత్త పార్టీని బిల్డ్ చేస్తాం. ఖచ్చితంగా ఒక మంచి శక్తిని, నా తరపున ఒక శక్తిని అందిస్తాం. మోడీ గారికి ఒక మంచి రిప్రజెంటేటివ్గా ఈ రాష్ట్రంలో పనిచేస్తాం. మీరు చాలా దగ్గరగా ఉండేది కేటీఆర్తో కానివ్వండి, కేసీఆర్తో కానివ్వండి, వాళ్ళను వదిలిపెట్టి రావాల్సినంత సైదిరెడ్డికి ఏమొచ్చింది? అదే ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి అడిగితే ఖచ్చితంగా టికెట్ వచ్చేటువంటి అవకాశం ఉండేది. ఆరూరు రమేష్ సేమ్ మీలాగానే చేయడం జరిగింది. ఇప్పుడు వరంగల్ అభ్యర్థిగా ఆరూరు రమేష్ బీజేపీ పార్టీ నుంచి ఉన్నటువంటి పరిస్థితి. మీరు సేమ్ అట్లనే బయటకు వచ్చినటువంటి సందర్భం, మీకు టికెట్ వచ్చింది. అసలు బీఆర్ఎస్ పార్టీలో మీరు ఉండడానికి, అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావడానికి ఉన్నటువంటి సందర్భం ఏమొచ్చింది? అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి అసలు? ఇప్పుడు ఒకటి, రాజకీయం అంటే సీట్లు, రాజకీయం అంటే పదవులు, రాజకీయం అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు. ఇలా నేను ఆ ఎంపీ కోసమో పదవి కోసమో రాలే. ఇంకో 4 రోజులు ఓపిక పడితే నేను వద్దన్న ఇంట్లో కూర్చుంటే గెలిపించేటోళ్ళు, ఎందుకంటే నేను చేసిన పని చూసి. కానీ మనలాంటి వాళ్ళు ఈరోజు బీజేపీలోకి పోతే మనం ఇంకొద్దిగా ఎక్కువ పని చేయగలుగుతాం.
ఒక పని చేసే పార్టీకి ఈరోజు 10 సంవత్సరాల్లో ఒక చిన్న స్కామ్ కానీ స్కీమ్ కానీ లేని పార్టీకి జీవితం మొత్తం ఎంతోమంది ఇవ్వాల. నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళని చూస్తా ఉన్నా, జీవితాలని దేశం కోసం అంకితం చేసి దేశం కోసం ఏదో ఒకటి చేద్దాం అనుకునే వాళ్ళని. నేను దేశాలు తిరిగి వచ్చినోడిని. దేశంలో నేను యుఎన్లో పనిచేసినప్పుడు అనుకునేది ఈ మొత్తం ప్రపంచమే ఒక విలేజ్ లాంటిది, అందరూ మనోళ్ళే అనుకునేది. కానీ ఇలా భారతావని మొత్తానికి మనం చేసే పని ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది. మనం పని చేయాలా, దానికోసమే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ జాయిన్ కావాలా. ఇలా ఎంపీలా ఎమ్మెల్యేలా ముఖ్యం కాదు, మనం ఒక మంచి కార్యకర్తలాగా పనిచేద్దాం. బీజేపీకి రేపు ఇట్లుండాలా అనేటట్టు ఒక ఎగ్జాంపుల్గా పనిచేద్దామని రాజకీయాల్లోకి వచ్చిన ఖచ్చితంగా దానికోసమే పోరాడతాం. మీ అంచనా ప్రకారం 17 ఎంపీలలో ఎన్ని ఎంపీ సీట్లు బీజేపీకి రావచ్చు అనుకుంటున్నారు, బీఆర్ఎస్కి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? మీ అంచనా ఏంటి అసలు? అంటే నేను సరే వేరే పార్టీలకు అంచనా వాళ్ళు ఎట్లా ఇస్తారు ఏం చేస్తారు అనుకుంటున్నాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి అయితే ఈరోజు ఒక తుఫాన్ ఉంది. ఎంత అంటే 12 నుంచి 14 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు 8 అయితే కంపల్సరీ అన్నారు. ఏ చిన్నోళ్ళతో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా 8 సీట్లు గ్యారంటీ అని లెక్కేసిండ్రు. కానీ ఇప్పుడు వచ్చే ఈ తుఫాన్కి ఈ వేవ్కి మోడీ ఇంకా రాను ఇంకా పెరుగుద్ది కానీ తగ్గదు ఈ వేవ్. ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఎందుకు మోడీకి ఓటేయాలా? ఇన్నాళ్ళు సమస్యలకు దూరంగా ఉన్న కాంగ్రెస్కి ఓటేయాలన్నా, సమస్యలను పరిష్కరిస్తున్న మోడీ గారికి ఓటేయాలన్నా? ఎవరు ఎంతసేపటికి ఏదైనా సమస్య పెడదామంటే దాన్ని అట్లా ఉంచి రగులుతూ ఉండాలా, ఓట్లు వేయించుకోవాలా, బయటికి పోవాలా. కానీ సమస్యకి ఎదురొడ్డి పోరాడి సమస్యలను పరిష్కరించుకుని దేశాన్ని ముందుకు తీసుకుపోవాలా. ఈరోజు ప్రపంచంలో భారతదేశాన్ని, ప్రపంచంలో ఒక లీడర్ని, అగ్రపదాన్ని నడుపుతున్న మోడీ అందరికీ అర్థమవుతుంది. 100కి 100% రేపు 12 నుంచి 14 సీట్లు బీజేపీ గెలవబోతా ఉంది. ఈ రికార్డు మీరు తర్వాత చూడండి. నల్గొండ జిల్లాలో కరువు కాటకాలు వచ్చినాయి, పూర్తి స్థాయిలో పంటలు ఎండిపోతున్నాయి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు నీళ్ళు అనేది రావట్లేదు, వాటర్ సమస్య అనేది చాలా ఇబ్బంది పెడుతుంది అంటున్నారు. నిజంగానే మీరు అబ్జర్వ్ చేశారా? ఆ ఇబ్బంది ఉందా? అధికారంలో కాంగ్రెస్ రాగానే ఇబ్బంది అనేది తలెత్తుందా అక్కడ? అంటే కాంగ్రెస్కి ఎంతసేపటికి సీట్లు, ఓట్లు, నోట్లు తప్ప ఇంకా వాళ్ళకి జనాల గురించి వీటి మీద లేదు. మొన్న జరిగిన ఎలక్షన్ కూడా కేసీఆర్ గారిని గద్దె దింపాలని వేసిండ్రు, కానీ కాంగ్రెస్ మీద ప్రేమతో ఓటేయాలి. ఈరోజు వాళ్ళు ఏ రోజు కూడా ఇలా మా జిల్లాలోనే నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారు, కానీ ఏ రోజు ఒక సమీక్ష పెట్టి నీకు రైతులకు ఒక రోజు చెప్పినోడు కాదు. ఏమని మీరు పంటలు వేసుకోవద్దు, లేకపోతే ఆరుదడి పంటలు వేయండి, మీరు నీళ్లు రావు, లేకపోతే నష్టాలు వస్తాయని చెప్పినోడు కాదు. దానికి ఒక ప్రిపరేటరీ మీటింగ్ కండక్ట్ చేసినోడు కాదు. లోలో ఉన్న ఒకప్పుడు పోరాడి తీసుకొని వచ్చిన నీళ్లు, ఎందుకంటే పంటలు ఎండిపోతూ ఉన్నాయి, మా రైతులు నష్టపోకూడదు, ఎందుకంటే మేము జనాలలో ఉన్న వాళ్ళం, ప్రజల కష్టాలు చూసిన వాళ్ళం, ఒక మారుమూరు ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళం. కానీ వీళ్ళకి ఎంతసేపటికి పదవుల కోసం కొట్టుకోవాలా, ఆడ పైరవీలు ఈడ కొద్ది ఢిల్లీకి దూరం అయితే, హైదరాబాద్ దూరం అయితే ఎంత కష్టమైందో, మళ్ళీ ఏం పోతాయో అనే ఉద్దేశాలు తప్ప జనాలకి ఏం కావాలని చూసిన వాళ్ళు కాదు. ఈరోజు దాదాపు 60% పంటలు ఈరోజు ఎండిపోతూ ఉన్నాయి. కొంతమంది ఒట్టిగా అమ్ముకుంటా ఉన్నారు, ఏది గడ్డికి అమ్ముకుతున్నా ఉన్నారు, పెట్టుబడులు పెట్టి లక్షలాది రూపాయలు నష్టపోతూ ఉన్నారు. వీటన్నిటిని రేపు చూస్తూ ఉంటారు. వీటన్నిటిని అదే మోడీ గారి స్కీములు అయితే రెగ్యులర్గా సరే అందరిలాగా పెద్ద గీయొచ్చు, కానీ బడుగు బలహీన వర్గాలకి అరెకరం ఉన్న 6,000 రూపాయలు ఇచ్చే స్కీమ్స్ అయితేంది, ఇలా విశ్వకర్మ స్కీమ్స్ అయితేంది, అన్ని వరుసగా అందేటట్టు చేస్తూ ఉన్నాడు మన ప్రధానమంత్రి గారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంటాయి. రేపు నల్గొండలో ఈ నీళ్ళది సాగర్ కింద కానీ ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. చూపినప్పుడు రేపు ఓటు వేయాలా అంటే, ఎందుకంటే బీఆర్ఎస్కి వేస్తే ఓటు మురిగిపోయినట్టే, ఎట్టి పరిస్థితులు ఇది ప్రధానమంత్రికి వేసే ఓటు, ఇది ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారికి వేస్తేనే ఇది ఉపయోగం అనే దానికి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. రేపు పడే ప్రతి ఓటు బీజేపీకి, కమలం పార్టీకి పడుతుంది. నల్లగొండ కిల్లా మీద ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరైపోతా ఉన్నాం. నల్గొండ పార్లమెంట్ కోసం సానెపూడి సైదిరెడ్డి ఏమైనా స్పెషల్గా మేనిఫెస్టో తీసుకురాబోతున్నారా? ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు, ముఖ్యంగా నిరుద్యోగులు ఎక్కువ కనబడుతూ ఉంటారు. మీ దగ్గర చాలా సిమెంట్ ఫ్యాక్టరీలు అలాంటివి కూడా ఫ్యాక్టరీలు కూడా ఉన్నటువంటి ప్రాంతం మీది. ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం ఏమైనా మేనిఫెస్టో తీసుకురాబోతున్నారు? ఎస్, ఎందుకంటే నేను బై ఎలక్షన్లో నిలబడ్డప్పుడు కూడా ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసిన, మేనిఫెస్టోలో తగ్గట్టు పనిచేసుకుంటూ వచ్చిన, మేనిఫెస్టోలో పెట్టి నేను 100కి 100 నేను ఆ రోజు విలేకరులకి ఇచ్చిన మేనిఫెస్టో బుక్ మీరు చెక్ చేసిన, మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి బుక్ అయ్యేటట్టు చూసిన. అందుకని రేపు కూడా మళ్ళా ఖచ్చితంగా నల్లగొండకి దేశానికి మోడీ ఎంత ముఖ్యమో నల్లగొండకి సైదన్న అంత ముఖ్యం అనే విధంగా ఖచ్చితంగా ఒక మేనిఫెస్టోని క్రియేట్ చేస్తాం. దాంట్లో భాగంగా మీరు చెప్పిన ఎగ్జాక్ట్లీ రైట్, ఎందుకంటే నేను రాజకీయాలు వచ్చిందే యువత కోసం, యువత ఎంపవర్మెంట్ కోసం. దాంట్లో భాగంగా ఎక్కడ లేని మా దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, రైస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇంకా ఇండస్ట్రియల్ ఒక మెయిన్ ఇండస్ట్రియల్ క్యారిడార్
రైస్కి సంబంధించింది. ఎందుకంటే రైస్కి ఒక హబ్ అయింది మిర్యాలగూడ ఏరియా కానీ నల్గొండ ఏరియా కానీ. ఒక రైస్కి అంటే ఇండస్ట్రియల్ క్యారిడార్ ఒకటి, దాంతోపాటు ఒక మోడల్ స్కిల్ సెంటర్ దేశంలోనే ఎక్కడ లేని విధంగా యువతకి జాబులు ఇప్పించేటట్టు ఒక మోడల్ స్కిల్ సెంటర్ ఒకటి. ఇంకొకటి మేము మా అధ్యక్షుల వారితో మాట్లాడి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీలైతే నల్లగొండ జిల్లాలో బేసిక్గా, ఎందుకంటే ఆంధ్రాకి తెలంగాణకి మధ్య మనకు ఒక పోర్ట్ లేదు, ఒక డ్రై పోర్ట్ ఒకటి, దాంతోపాటు రైల్వే లైన్ వయా సూర్యాపేట మీద నుంచి కానీ, దాంతోపాటు మిర్యాలగూడ టు వయా మఠంపల్లి రైల్వే లైన్ కానీ, వీటన్నిటిని ఏది సాధ్యమైతే అయింది. దాంతోపాటు హుజూర్ నగర్ నుంచి దాచేపల్లికి హైవే 2 లేన్ని 4 లేన్లో కనెక్ట్ చేస్తే ఇంకా కనెక్టివిటీ బాగుంటుంది, హైవేల మధ్య కనెక్టివిటీ ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒకటి మేనిఫెస్టో చేస్తాం. ఖచ్చితంగా యూత్ ఎంపవర్మెంట్, మహిళా ఎంపవర్మెంట్, ఉమెన్ అండ్ యూత్, ఈ రెండింటి మీదనే పనిచేస్తాం. ఎందుకంటే జనాలకు తెలుసు సైదిరెడ్డి అనుకుంటే పని చేస్తాడు, సైదిరెడ్డి పని మీదనే ఉంటాడు. అది ఆ విధంగా పనిచేస్తాం. యూత్ యాస్పిరేషన్స్ ఏదైతే మా మీద నమ్మకం పెట్టుకుర్రో అది అయ్యేటట్టు చూస్తాం. ఎలక్షన్స్ దగ్గరికి వచ్చిన రెడ్డి కూడా ఇట్లనే స్టాండ్గా మాట్లాడగలుగుతారా సైదిరెడ్డి? ఖచ్చితంగా మాట్లాడగలుగుతాం. అయిపోయినాక కూడా ఇట్లే మాట్లాడుతూ ఇట్లే ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది శానంపూరి సైదిరెడ్డి చెప్తున్నట్టు మాట. ఖచ్చితంగా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచి తీరుతారనేటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.